హైదరాబాద్లోని రాయల్ స్పైసీ రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. ఈ రెస్టారెంట్ కిచెన్ పరిసరాల్లో బొద్దింకలు, ఎలుకలు తిరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా నిల్వ ఉంచిన మాంసాన్ని చూసి అధికారులు షాక్ అయ్యారు. స్పైసీ రెస్టారెంట్ నాణ్యత ప్రమాణాలు దారుణంగా పడిపోవడంతో 18% హైజీన్ స్కోర్ మాత్రమే అధికారులు ఇచ్చారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చార్మి అందిస్తారు. హైదరాబాద్లోని రాయల్ స్పైస్ రెస్టారెంట్లో అయితే నిన్న ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించడం జరిగింది. అయితే ఈ తనిఖీలలో దీనికి సంబంధించి హైజీన్ స్కోర్లో 18% రావడంతో అయితే ఇక్కడ కనీసం ఫుడ్ తినడానికి కూడా అసలు ఎవరు రాకుండా ఉంటే చాలా బెటర్ అన్నట్టుగా కూడా చెప్పుకొస్తున్నారు. అయితే ఇప్పటికే ప్రజెంట్ హైదరాబాద్లోని 32 నుంచి 35కు పైగా రెస్టారెంట్లకు సంబంధించి హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న వాటన్నిట్లలో కూడా తనిఖీలు నిర్వహించిన ప్రతిసారి ప్రతి ఒక్క దగ్గర కూడా డిసప్పాయింట్మెంట్నే చూస్తున్నారు. అదేవిధంగా ఈ రాయల్ స్పైస్ రెస్టారెంట్కి సంబంధించి ఇక్కడ ఇంకా లోపల వాళ్ళు కంప్లీట్గా దానికి సంబంధించి ఏదైతే క్లీనింగ్ అంతా కూడా చేస్తూ ఉన్నారో, అంటే ఎప్పుడైతే దెబ్బ తాకుతుందో అప్పటి వరకు మీకు సోయి లేకుండా ఉండడం అనేది ఒక విధంగా కరెక్ట్ కాదని చెప్పాలి. అయితే దీనికి సంబంధించి రాయల్ స్పైస్ కిచెన్లో ఏవేవైతే మనకి రాయల్ స్పైస్ రెస్టారెంట్ అని ఉందో, అయితే దీంట్లో మెయిన్గా ఫుడ్ దగ్గర నుంచి, వాటర్ దగ్గర నుంచి, అదేవిధంగా ఫ్రీజ్ చేసి పెట్టినటువంటి ఫుడ్ కూడా ఎక్కువగా ఉందని చెప్పడం, అదేవిధంగా కొన్ని ఏరియాస్లలో చిన్నగా మనకి అటు బొద్దింకలు, అదేవిధంగా కొన్ని ఎలుకలు ఉన్నట్టుగా అని కూడా అటు ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే చెప్పడం జరిగింది. ఒక విధంగా చూసుకుంటే హైదరాబాద్లోని చాలా రెస్టారెంట్స్లలో ప్రజెంట్ ఉన్న పరిస్థితి ఇదే. అంటే ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంచేసి అటు చికెన్ కానివ్వండి, మటన్ కానివ్వండి, లేకపోతే ఏదైనా కూడా ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంచేసి అటు మనుషుల ప్రాణాల మీదకి తీసుకొస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే కంప్లీట్గా దీని మీద మీరు మొత్తం అవేవేవైతే అథెంటిఫికేషన్కి సంబంధించి ప్రతి ఒక్క డీటెయిల్ ఉంటుందో అదంతా కూడా కంప్లీట్ చేసిన తర్వాతనే ఓపెన్ చేయాలని కూడా రిస్ట్రిక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రజెంట్ అయితే ఇది ఓపెన్లోనే ఉంది. అయితే లోపల ఏం జరుగుతుంది ఏంటని అడిగిన క్రమంలో వాళ్ళు చెప్పుకొస్తుంది అంటే మేము పెస్ట్ కంట్రోల్కి సంబంధించి అయితే చేస్తున్నాము, ప్రజెంట్ అక్కడ లోపల మేమంతా క్లీనింగ్ నిర్వహిస్తున్నామని చెప్తున్నారు. అయితే అటు వార్తల్లో ఒక విధంగా ఉంది, కానీ ఇక్కడ యజమానితో మాట్లాడినట్టయితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే లేదు చాలా సింపుల్గానే చెప్పారు, మాకు ఎలాంటివి కూడా చెప్పలేదు, అండ్ మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా చూసుకున్నట్టయితే మాకు చిన్న క్లీనింగ్ చేసుకోమని చెప్పారు అంటున్నారు. కానీ అటు ఫుడ్ సేఫ్టీ వాళ్ళైతే వీళ్లకు సంబంధించి ఏదైనా ఒక రెస్టారెంట్కి కంప్లీట్ హైజీన్ స్కోర్ అనేది 100% ఉంటుంది. ఆ హైజీన్ స్కోర్లో వీళ్ళు 18%లో ఉన్నారు. అయితే ఆ కనీసం 1% కూడా వచ్చే 1 స్టార్ రేటింగ్ కూడా లేదనే చెప్పాలి. అయితే ఈ 100% హైజీన్ హైదరాబాద్లోని కొన్ని రెస్టారెంట్లకు మాత్రమే ఉంది. అయితే ఓవరాల్గా చూసుకుంటే ఈ రాయల్ స్పైస్ రెస్టారెంట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి అటు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏదైతే తనిఖీలు నిర్వహించారో ఆ తనిఖీలలో ఒక్క దాంట్లో కూడా వీళ్ళు పాస్ అయినట్టుగా అయితే ఎక్కడా కూడా లేదు. కెమెరా పర్సన్ లక్ష్మీకాంత్, రిపోర్టర్ చార్మి, బిగ్ టీవీ హైదరాబాద్.